జగన్మోహన్ రెడ్డి గారిని రానేమో. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేసిన వ్యవహారం కాకరేపుతున్న సమయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు వస్తూ ఉండడం మరింత మంట రేపుతోంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిన జగన్ను తిరుపతిలో అడుగుపెట్టబోమని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు ఆయన డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వొద్దని కూటమి నేతలు టీటీడీని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతి పరిధిలో 30 పోలీసు యాక్టును విధించింది. జగన్ విమానం దిగే రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు భారీ ఎత్తున బలగాలను మోహరించింది. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి నేతలు, హిందూ సంఘాలు, ఆధ్యాత్మికవేత్తల ఆగ్రహంతో ఆత్మరక్షణలో పడిపోయిన జగన్ శనివారం తిరుమలలో పాప ప్రక్షాళన పూజ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ఆయన తిరుమలకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మధ్యాహ్నం అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్తారు. అయితే తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రాకూడదు అంటూ బీజేపీ, హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల పవిత్రత గత ప్రభుత్వం ఏ విధంగా అపచారం చేసి అందరూ తెలుసు. ఈ లడ్డు కూడా అనేక అన్నప్రసాదాలను కూడా ఏదైతే జంతు మాంసాలతో నెయ్యి తయారు చేసి చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయిందో, ఇప్పుడు ప్రాయశ్చిత్తమో లేకపోతే పశ్చాత్తాపమో లేకపోతే చేసుకున్న తప్పును సరిదిద్దుకోవడానికో పులివెందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తానని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి, ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటే అడుగుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టేప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపాను పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాం, తిరుపతి స్థానికుడు వెంకటేశ్వర భక్తుడిగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి. లేని పక్షాన మీరు చెప్పకుండా మీరు తిరుమలకు వచ్చి వెళ్ళిపోతానంటే మాత్రం ఊరుకోము. హిందూ మతాలు కానీ, సాధువులు కానీ, అనేక రాజకీయ పార్టీలు కానీ, తిరుపతి స్థానికులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరుమలకు పంపిరు. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకటే చెప్తున్నాం, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చే రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. జగన్ పర్యటనను నిరసిస్తూ హిందుస్థాన్ పార్టీ వ్యవస్థాపకుడు తుమ్మా ఓంకార్ ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు తిరుపతిలోని గరుడ సర్కిల్ వద్ద గురువారం సాయంత్రం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగన్ తిరుమలకు వస్తే అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గో బ్యాక్ జగన్, సేవ్ తిరుమల అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. జై జై గోవింద, నమో వెంకటేశాయ. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే స్వామివారి విశ్వసిస్తున్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా బాధపెట్టి గత వైసీపీ పాలనలో పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, ఏనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక్కరోజు కూడా హిందుత్వ సిద్ధాంతాల మీద విశ్వాసం చూపకుండా, తిరుమల ఎన్ని పర్యాయాలు వచ్చినా కూడా ఒక్కరోజు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా, డిక్లరేషన్ మీద సంతకం పెడితే వెంకటేశ్వర స్వామిని దైవముగా నేను భావిస్తున్నానని అంగీకరించడం, అదే డిక్లరేషన్ కదా. దాని మీద ఒక్కరోజు సంతకం పెట్టకుండా, కనీసం బ్రహ్మోత్సవాల సమయంలో తన భార్యనైనా కూడా తీసుకురాకుండా ముత్యాలు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సతీ సమేతంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఆయన ఒక్కడే ఇచ్చి గత 5 సంవత్సరాలు హిందువుల విశ్వాసాలను కానీ, తిరుమల ఆచారాలు కానీ, తిరుమల పవిత్రతను కానీ, తిరుమల తాలూకా స్థల పురాణాలు కానీ
దేన్ని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి బాహాటంగా హిందువుల్ని, హిందూ విశ్వాసాలను మోసగించినటువంటి మీరు ఈరోజు ఎలాగొస్తున్నారు తిరుమలకి? గత 5 ఏళ్ళు వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం లేని మీకు ఈరోజు వచ్చే అర్హత మీకు ఎలాగున్నది? ఇప్పటికే మా హిందువుల తాలూకు గుండెలు పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసి ఆ ప్రసాదాన్ని కోట్లాది మంది స్వీకరించి అందరూ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ మా గుండెలు మరొకసారి పగలడానికి వస్తున్నారా? పగల చేయడానికి వస్తున్నారా మీరు తిరుమల? అసలు క్రైస్తవుగా ఉండి మీరు మా తిరుమల ఎలాగొస్తారు? మీరు ఒక క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మీరు క్రైస్తవ ధర్మానికి అనుకూలంగా ఎన్నోసార్లు మాట్లాడారు. మీరు ఏనాడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కానీ, హిందూ ఆలయాల మీద విధ్వంసకాలు జరిగినప్పుడు కానీ 250కి పైగా దేవాలయాల్లో దాడులు జరిగితే ఎప్పుడైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? ఖండించారా? కనీసం హోంమంత్రి కానీ మీ మంత్రులు కానీ ఎప్పుడైనా మాట్లాడే రామతీర్థంలో రాముడు తల తీసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అంతర్వేదిలో నరసింహస్వామి రథాల దగ్ధమైన విజయవాడ కనకదుర్గం వెండి సింహాలు మాయమైన ఒక్కసారైనా హిందువులకు ఊరట కలిగించే ఒక్క మాట మీరు మాట్లాడారా? కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. మాకు సంబంధం లేదు, మాకు తెలియకుండా జరిగిపోయింది, ఇదంతా రాద్ధాంతమని హిందువులు మోసం చేయడానికి. ఏమండి 250కి పైగా ఆలయాల్లో దాష్టీకాలు జరిగితే ఏమండి మీరు మాట్లాడలేదు? హిందువులకు ఊరట కలిగించాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా లేదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వం. ఆయన వస్తే మా సాధువులు, మా హిందూ సంఘాల మీద నుండి ఆ వాహనాలు కానీ ఆయన కానీ వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన మేము వెళ్ళనివ్వం, అడుగు ముందుకు వెయ్యం. ఆ రోజు జరిగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దేనికైనా కూడా ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. మేమైతే మా హిందూ ధర్మాన్ని, మా వెంకటేశ్వర స్వామిని కళంకం తెచ్చిన, మా ప్రసాదాన్ని పాడు చేసిన, మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము రానేము. వస్తే మా మీదనే మీరు వెళ్ళాలి. కబడ్దార్, ఇదే మా తాలూకా ప్రతిజ్ఞ. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి హిందూ సమాజం, మీరు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి. ఇప్పటికే మేము గాయాలతో ఉన్నాం. మా గాయాలు ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్నాయి. మళ్ళీ మీరు దాని మీద కారణం చల్లకండి. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్న మీరు, క్రైస్తవ ధర్మాన్ని మాత్రమే విశ్వసించే మీరు మా తిరుమల ఎలాగొస్తారు మీరు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేసే వెళ్ళాలి. ఎందుకంటే గతంలో మీ నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా తన క్రిస్టియన్ అంటూ డిక్లరేషన్ మీద సంతకాలు చేస్తూ నమ్మకం ఉందని చెప్పే తిరుమలకు దర్శనానికి వెళ్ళారు. కాబట్టి ఆయన పుత్రుడిగా మీరు కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేసే వెళ్ళాలి. డిక్లరేషన్ మీద సంతకం చేసి పంపిస్తారని నేను టీటీడీ అధికారులను ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా నమ్ముతున్నాను. ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకాలు చేయకపోతే హిందువులమంతా ఏకమై ధర్నాలకి, నిరసనలకి దిగుతామని మేము హిందువుల తరపున మేము తెలియజేస్తున్నాం. గురువారం తిరుమలకు వచ్చిన తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత మాట్లాడుతూ, క్రైస్తవుడైన జగన్ చర్చికి పోయి పాప ప్రక్షాళన చేసుకోవాలే కానీ హిందూ క్షేత్రమైన తిరుమలకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ప్రకారము పరధర్మ, పరమత, పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈరోజు నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తేవే, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజే ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా. ఎందుకు చేయలే? నువ్వు డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నాలాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. అసలు ఆ పని
తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట, చర్చిలకు వయ్యి చేసుకోమని చెప్పు. వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నువ్వు అవుతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. మీ భార్య మన వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? మీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? నువ్వు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప? అక్కడ ఎవరిని పెట్టినా తీసుకుపోతారు. నువ్వు చీఫ్ మినిస్టర్గా రూల్ బట్టి పోయినావు. హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు. అర్థమైందా? చీఫ్ మినిస్టర్గా నేను చేసిన అంటావేంటి? పక్కన పెట్టండి. జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకాలు చేయని జగన్ ఇప్పుడు చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.